సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనం ఈ రోజున మంత్రబలం కార్యక్రమంలో ఆశ్లేష నక్షత్రం వారు ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ గ్రహాన్ని పూజించాలి, ఏ క్షేత్రాన్ని సందర్శించాలి, ఏ చెట్టుని పెంచి పోషించాలి అనేటటువంటి విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఆశ్లేష నక్షత్రం వారు బుధుణ్ణి ఆరాధించాలి. వీళ్ళకి తెలివితేటలు బాగా ఉంటాయి, మంచి మేధస్సు ఉంటుంది, ఆలోచనా శక్తి బాగుంటుంది. అదేవిధంగా వీరు ప్రతి విషయాన్ని కూడా బాగా అంచనా వేసి ముందుకు వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఎక్కువ దూరాలు ప్రయాణం కాకుండా ఉన్న చోటే సుఖ సౌఖ్యాలు పొందుతూ ఉంటారు. కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రం వారు బుధుణ్ణి ఆరాధించడం వల్ల ఇంకా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. వీళ్ళు ప్రతి బుధవారం నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి బుధుడికి ఇష్టమైనటువంటి ధాన్యం పెసలు అక్కడ పెట్టి ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని వేసి ఓం బుధాయ నమః అనుకుని నమస్కారం చేసుకోవడం. అదేవిధంగా బుధవారం నాడు వినాయకుడి గుడికి గరిక పట్టుకు వెళ్ళి 21 సార్లు ప్రదక్షిణ చేసి ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః మంత్రంతో ఆ యొక్క ప్రదక్షిణ అనేది చెయ్యాలి. ఆ ప్రదక్షిణ చేసి అప్పుడు ఆ గరికను వినాయకుడికి సమర్పించి ఆ వినాయకుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే వీళ్ళకి ఎటువంటి కార్యమైనా కూడా విజయవంతమవుతుంది. అదేవిధంగా వీళ్ళు విష్ణు సహస్రనామాలు ప్రతిరోజు చదవడం చెప్పదగినటువంటి సూచన. వీళ్ళు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు ఎంత చదివితే అంత బలం వీళ్ళకి. అది చదవలేకపోతే ఓం గ్లౌం గణపతయే నమః, ఓం గ్లౌం గణపతయే నమః ఈ మంత్రాన్ని కాగితం మీద రాసుకుని రోజు ఒక 108 సార్లు కానీ 54 సార్లు కానీ కనీసం 21 సార్లు తలుచుకుని పని మీద బయటకు వెళ్తే వీళ్ళకి అంతా కూడా మంచిగా జరుగుతుంది. వీళ్ళు బుధుణ్ణి జీవితకాలం పూజిస్తూ ఉండాలి. వీళ్ళకి విష్ణుమూర్తిని కానీ నరసింహస్వామిని కానీ వినాయకుడిని కానీ ఆరాధించాలి. మరి వీళ్ళు ఏ చెట్టుని పెంచాలి అంటే సంపంగి చెట్టు, చంపక వృక్షం అంటారు దీన్ని. చంపక వృక్షం ఎక్కడైనా ఉంటే అక్కడ, లేకపోతే మీ ఇంటి దగ్గర అవకాశం ఉంటే ఆవరణలో తెచ్చి పాతుకుని దానికి రోజు నీళ్లు పోయండి, దాని బాగోగులు చూడండి, దాన్ని పెంచి పోషించండి. మీకు మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది. లేకపోతే మీరు ఆ చంపక వృక్షం సంపెంగ చెట్టు తీసుకొచ్చి ఎక్కడైనా ఎక్కువ దేవాలయాలు ఉన్న చోట సమూహంలో కానీ శివాలయం దగ్గర కానీ పాతండి. అక్కడికి మీరు అవకాశం ఉంటే రోజు వెళ్ళి నీళ్లు పోయండి, లేకపోతే మీకు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళండి. ఆ చెట్టు దగ్గర శుభ్రం చేస్తూ ఉండడం, ఆ చెట్టు దగ్గర నీళ్లు పోయడం, ఆ చెట్టుకు కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టి దండం పెట్టుకోండి. ఆ చెట్టు చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేయండి. అదేవిధంగా వీరు అంటే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఏం చెయ్యాలి అంటే మంగళవారం షష్ఠి వస్తుంది. అది నెలకు వస్తుందో 2 నెలలకు వస్తుందో వస్తుంది. మా షష్ఠి మంగళవారం వస్తుంది. అలా వచ్చిన రోజుని పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి క్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించి అక్కడ మీ శక్తి కొలది స్వామివారి సేవలో పాల్గొని ఆ స్వామివారికి యథాశక్తి ప్రదక్షిణలు చేసుకుని అక్కడ ఒక రోజు నిద్ర చేసి మీరు వచ్చినట్లయితే ఈ ఆశ్లేష నక్షత్రం వారికి విశేషమైనటువంటి బలం కలుగుతుంది. అదేవిధంగా మీరు ఇంటి దగ్గర కూడా ఈ యొక్క బుధగ్రహంతో పాటు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఎర్రని పువ్వులు సమర్పించి కందిపప్పు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుడికి దానం చేయండి. మీకు ఆశ్లేష నక్షత్రం వారికి నక్షత్రపరమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఏదైనా పని మీద వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు బుధవారం నాడు వెళ్ళండి. ఆ వెళ్ళేటప్పుడు ఒక్కసారి వినాయకుడికి నమస్కరించి కొద్దిగా గరికిన వినాయకుడి దగ్గర పెట్టి ఓం గం గణపతయే నమః అని నమస్కారం చేయండి. 11 సార్లు ఆ యొక్క నామాన్ని స్మరించుకుని వినాయకుడికి బుధవారం నాడు ఉండ్రాళ్ళు అంటారు, అంటే కొంతమంది మోదకాలు అంటారు. మోదకాలు ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి అది మీరు ప్రసాదంగా స్వీకరించండి. మీరు బుధవారం బయట పదార్థాలు తినకుండా ఇంట్లోనే వండిన పదార్థాలు తిని మాంసాహారం తినేవారైతే బుధవారం నాడు మానేసి ఆ ఒక్కరోజు కూడా మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని స్మరించుకుని బుధగ్రహాన్ని ఆరాధన చేసి
వినాయకుడి గుడికి వెళ్ళి నమస్కారం చేసుకోండి, మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి ఆశ్లేష నక్షత్రం వారు వినాయకుడిని ఆరాధించడం, బుధగ్రహాన్ని ఆరాధించడం, మంగళవారం షష్ఠి వచ్చిన రోజుని పళని వెళ్ళడం కానీ, లేకపోతే మన భాగ్యనగర వాసులైతే స్కందగిరి వెళ్ళి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం అనేది చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఆశ్లేష నక్షత్రం వారు సంపెంగ చెట్టును పెంచండి, ఎక్కడైనా దేవాలయంలో పాతండి, అవకాశం ఉన్నప్పుడు మీరు నీళ్లు పోయండి, లేదా చెట్టు పెరిగి పెద్దదయ్యేలాగా జాగ్రత్తలు తీసుకోండి, మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఆశ్లేష నక్షత్రం వారు మరింత అభివృద్ధిలోకి రావడానికి ఈ యొక్క వినాయకుడి ఆరాధన, బుధగ్రహ ఆరాధన, మంగళవారం షష్ఠి రోజున సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోండి, పెసలు దానం చేయండి, మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వారు ఇటువంటి పరిహారాలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.